హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మహారాష్ట్ర స్పెషల్ ఆలు వడి చేసుకుందాం. దీనికోసం ఈ ఆలు అంటే బంగాళదుంపలతో కాదండి, ఈ ఆకులతో చేస్తాము. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 స్పూన్ పసుపు, జీరా ధనియా పౌడర్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, జీరా 1 స్పూన్, కావాలంటే వాము కూడా వేసుకోవచ్చండి, నేను స్కిప్ చేశాను. అలాగే 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు వరిపిండి కూడా వేశాను. రుచికి సరిపడా ఉప్పు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్ చేశానండి, ఇలా కచ్చపచ్చగా. ఇది కూడా ఎవరికి సరిపడినంత కారాన్ని బట్టి మనం కారం తగ్గించుకోవచ్చు లేదా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గ్రౌండ్ నట్స్ని ఫ్రై చేయకుండానే పౌడర్ చేసుకున్నాను. ఇదో 1/2 కప్పు వేసుకున్నాను. 1 స్పూన్ నువ్వులు, బాగా ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయలు, ఈ మిక్స్ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా వేసానండి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోస్తూ బాగా కలుపుకోవాలి. ఇది ఎలా అంటే బజ్జీ పిండి కన్నా కొంచెం థిక్ పేస్టే కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని దానిపై వెనుక ఉండే ఇవి తీసేసుకోవాలి. ఆ ఆకుల మీద ఇలా ఈ పేస్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక ఆకు పైన అప్లై చేసిన తర్వాత దానిపైన ఇంకో ఆకు ఉల్టా పెట్టి దానిపైన కూడా అలా అప్లై చేసుకోవాలి. ఇవి పెద్ద ఆకులు అయితే 2 ఆకులు అయితే సరిపోతుందండి. నా దగ్గర ఉన్నవి చిన్నవి కాబట్టి నేను 3 ఆకులు పెట్టి ఇలా చేసుకున్నాను. ఇలాగే దీనిపైన కూడా అప్లై చేసుకోవాలి పేస్ట్ని. దాని తర్వాత మనం ఆ చివర ఈ చివర మడిచి రోల్ కింద పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటు ఇటు మడిచిన తర్వాత ఫోల్డ్ చేసుకుని దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, అలాగే కుడుము ఇడ్లీ చేసుకుంటాం కదా, అలాగే స్టీమ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసేసి ఇలా కొంచెం వాటర్ వేసి దానిపైన ఒక చిల్లులు ఉన్న ప్లేట్ తీసుకొని దానిపైన ఈ ముందుగా మనం మడిచి పెట్టుకున్న ఆకుల్ని
పెట్టేసుకొని మూత పెట్టుకొని దాన్ని ఒక 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం చేత్తో చూస్తే ఆ లీఫ్ అనేది మనకి టచ్ అవ్వకుండా పొడిగా మారిపోతుందన్నమాట. చూసారు కదా, నా చేతికి ఏమీ అంటుకోలేదు. ఇలా పొడిగా మారిపోయిన తర్వాత దాన్ని అందులోంచి తీసేసి కొంచెం చల్లారిన తర్వాత తీయాలి. ఇలా తీసిన దాన్ని మనకు నచ్చినట్టుగా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే మనం తడక కూడా వేసుకోవచ్చు. డోక్లా పైన ఎలా వేస్తామో అలాగనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. ఈ లీఫ్లో చాలా ఐరన్ ఉంటుందండి, అందుకని అందరూ తింటే చాలా మంచిది. ఇలా మనం ఆయిల్ని హీట్ చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వడిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారు కదా. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇలాగే మనం ఈ ఆలు వడి లీవ్స్ లేకుంటే క్యాబేజీ లీఫ్ ఇంకా బచ్చలి ఆకుతో కూడా ట్రై చేయొచ్చు. ఇలా ట్రై చేసి మీరు ఈ మహారాష్ట్రియన్ స్టైల్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.